హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇచ్చింది. ఈ కొత్త చేయూత పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారు, అలాగే పాత ఆసరా పెన్షన్లో జనవరి నెలలో రావాల్సిన ఆసరా పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి జమ చేస్తారు అనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ చేయూత పెన్షన్ అంటే కొత్త పెన్షన్ పథకం రేపటి నుంచే మొదలు పెడుతున్నట్టు మధ్యవారి నుండి సమాచారం వచ్చింది. కానీ అది ఎంతవరకు నిజమో కాదో అనేది తెలియాల్సి ఉంది. ఈ చేయూత మరియు ఆసరా పెన్షన్ డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో తెలుసుకోవడానికి, అలాగే జనవరి నెలలో రావాల్సిన ఆసరా పెన్షన్ డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో తెలుసుకోవడానికి వీడియో పూర్తి వరకు చూడండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తేనే తెలియని వారికి కూడా మన వీడియో వెళ్తుంది, వారికి కూడా ఎంతో కొంత సహాయం చేసినట్టు అవుతుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టిన ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇలాంటి వీడియోలు మిస్ కాకుండా ఉంటారు. రాష్ట్రం అంతటా ఎదురు చూస్తున్న పథకం పెన్షన్ పథకం. దీనికి ఎంతోమంది లక్షల మంది వరకు లబ్ధిదారులు అయితే వేచి చూస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం మెల్లిమెల్లిగా ఒక్కొక్క పథకాన్ని ప్రారంభించుతూ వస్తుంది. గత నెల జనవరి 26న రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, అలాగే రైతు భరోసా పథకాలను అయితే ప్రారంభించిన విషయం తెలిసిందే. కాబట్టి ఈ ఆసరా పెన్షన్ పథకాన్ని ఎప్పుడు మొదలు పెడతారు అనే దాని గురించి చాలామంది లబ్ధిదారులకు సందేహం వస్తుంది. కానీ ఈ పెన్షన్ యొక్క పథకాన్ని మొదలు పెట్టడానికి ఇంకా కాస్త లేట్ అవుతుండొచ్చు అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే రైతు భరోసా పథకం మొదలు పెట్టినప్పటికీ ఇంకా అందరికీ అయితే డబ్బులు ఖాతాలో జమ అవ్వలేదు. వారికి ఒక్కొక్క విడతలో కొంతమంది లబ్ధిదారులకు అయితే డబ్బులు జమ చేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం మార్చి 31 తేదీలోపు అంతవరకు అయితే సమయం పడుతుండొచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ ఫిబ్రవరి నెలలో ఎన్నికలు ఉన్నందున ఈ కొత్త పెన్షన్ పథకాలను మొదలు పెట్టడానికి వీలవ్వదు. కాబట్టి ఎన్నికలు అవ్వగానే కొత్త పెన్షన్ ఎప్పుడు మొదలు పెడతారు అనే దానిపై ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోనుంది. ఎన్నికలు పూర్తి అవ్వగానే ఏ తేదీ రోజు ఈ పథకానికి శ్రీకారం చుట్టనుందో అనే దానిపై కీలకంగా మారింది. గత ప్రభుత్వం అయితే పెన్షన్ లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కింద 2016 రూపాయలు, అలాగే 4016 రూపాయలు అయితే ఇచ్చింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పెన్షన్ను డబుల్గా మార్చి, అంటే 2016 రూపాయలు వచ్చేవారికి 4016 రూపాయలు, అలాగే 4016 పొందేవారికి 6016 చొప్పున ఇస్తుంది. 4016 రూపాయలు పొందేవారు బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతులు, ఎయిడ్స్ బాధితులు, అలాగే 6016 రూపాయలు పొందేవారు దివ్యాంగులు ఉన్నారు. రైతు భరోసా, పెన్షన్, ఇందిరమ్మ ఇండ్లు, అలాగే రుణమాఫీ ఇలాంటి వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి.